ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనము. దుష్టుడు తాను చేయుచూ వచ్చిన దుష్టత్వం నుండి మరలి నీతి న్యాయమును జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకొనును. దుష్టులు తమ యొక్క దుష్టత్వంతో మరణించుట వలన వారి యొక్క ఆత్మలు యుగయుగములు నరకమునందలి అగ్నిగంధకములలో వేదన అనుభవించవలసిందే కదా. అదే దుష్టులలో దుర్మార్గులలో పరివర్తన తీసుకురాగలిగితే, వారి యొక్క పాప జీవితాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది నీతి న్యాయాన్ని అనుసరిస్తే నశించిపోవలసిన వారి యొక్క ఆత్మలు రక్షించబడతాయి. అంత మాత్రమే కాదు, వారిని బట్టి మరికొందరి దుష్టులలో పరివర్తన కలుగుతుంది. సమాజాన్ని పట్టి పీడిస్తున్న దుష్టత్వం అంతమవుతుంది. తన స్వరూపముందు తన పోలిక చొప్పున రూపొందించబడిన మానవుడు దుష్టత్వంతో నశించిపోవుట దేవునికి ఇష్టము లేక తానే మానవుల పాప పరిహార్థ బలిగా ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన మన కొరకై చేయుచున్న త్యాగాన్ని గుర్తించిన బందిపోటు దొంగలో పరివర్తన కలిగింది. సుంకపు గుత్తదారుడైన జక్కయ్యలో పరివర్తన కలిగింది. వ్యభిచార కారణంతో పట్టుబడిన స్త్రీలో పరివర్తన కలిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది తమ దుష్టత్వాన్ని విడిచి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది నీతి న్యాయములను అనుసరిస్తూ జీవిస్తున్నారు. కాబట్టి దేవుని యందు ప్రియ సహోదరుడ సహోదరి, ఒకవేళ ఈ దినమున నువ్వు దుష్టత్వాన్ని వీడలేక ఉన్నావేమో. దుష్టత్వం వలన సాధించేది ఏమీ లేదు, కేవలం పతనం తప్ప. కాబట్టి నీ యొక్క దుష్టత్వాన్ని ఈరోజే విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో కార్చిన రక్తముతో నీ పాపములన్నింటినీ పరిహరించుకో. దేవుడు నీలో కలగబోవు పరివర్తన కొరకై ఎంతో నిరీక్షిస్తున్నారు. కాబట్టి నేటితో నీ దుష్టత్వాన్ని ముగించు. దేవుడు నిన్ను పరిపూర్ణంగా మార్చునుగాక. ఆమేన్.